ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మాస్టర్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. మాస్టర్ నమస్తే. హలో హాయ్ హాయ్ బాగున్నారా మాస్టర్? సూపర్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మాస్టర్. ఐ మీన్ మీ షో మళ్ళీ యా మీకు షోలు కొత్త కాదు, బట్ ఈ షోకి మీరు కొత్త. మీ షో మంచి టీఆర్పీ వస్తుంది, ఆటా షో. అవునవును, అంటే పర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. షో ఇస్ కంప్లీట్ కంటెంట్ అంతా కూడా సూపర్. సో కంపేర్ టు డి, అంటే డి కూడా చాలా ఫేమస్, బాగా హిట్ అయిన షో. సో దాంతో కంపేర్ చేస్తే దీనిలో ఉన్న వేరియేషన్, దీనిలో ఉన్న డిఫరెన్స్ ఏం లేదు. నేను D3 అప్పుడు చేసినప్పటికీ ఫార్మాట్స్ చాలా మారుతుంటాయి కదా. అంటే ఇప్పుడు మోర్ దెన్ అంటే డాన్స్లో ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ అయింది ఇప్పుడు. అప్పుడు ఓన్లీ ఏంటంటే సీరియస్ నోట్లో ఓన్లీ డాన్స్ అండ్ జడ్జ్మెంట్ ఉండేది. ఇప్పుడు కొంచెం ఫన్ కూడా యాడ్ అయింది, దాంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో ఇలాంటి షోల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీ కామెడీ టైమింగ్ కూడా ఏమైనా ఇంప్రూవ్ అవుతూ ఉందా మాస్టర్? ఆఫ్ కోర్స్, అదే అంటే రిలాక్స్డ్గా ఉంటుంది. అట్లాంటి యూనో సీరియస్గా ఉండకుండా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, అది మనకు మధ్య మధ్యలో రిలాక్సేషన్ ఇస్తూ ఉంటుంది. బాగుంటుంది, ఆడియన్స్ కూడా బాగుంటుంది, మనకు బాగుంటుంది. ఈవెన్ అంటే ఓంకార్ గారి ఆట కూడా ఉంది ఎప్పుడో. అవి ఏంటంటే మనకు మొత్తం సీరియస్ నోట్ లో ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటూ చాలా సీరియస్ నోట్ లో నడిచేది. ఇప్పుడు మొత్తం ఎంటర్టైన్మెంట్ చాలా ఆల్మోస్ట్ ఆట, అది ఆ ఆట వేరే, ఈ ఆట వేరే కంప్లీట్ గా. అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డాన్స్ కూడా అంతే ప్రొఫెషనల్ గా. సో నిహారిక గారు, ఆవిడ విజన్ మీకు ఏమనిపించింది ఇప్పుడు ఈ షో? నిహారిక ఐ థింక్ షీ ఈస్ వెరీ గుడ్ ఇన్ జడ్జింగ్. అంటే తన వే ఆఫ్, నేను అబ్జర్వ్ చేస్తుంటాను కదా, తన జడ్జ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ గా చెప్తుంది, చాలా డిప్లొమాటిక్ గా, ఎవరిని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూనే తను పిక్ చేసే పాయింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ తన జడ్జ్మెంట్ సూపర్. సో యాక్చువల్లీ మీరు టెక్నికల్ జడ్జ్ హోల్, అంటే ఇంకా మెయిన్ అలా అని ఏముండదు టెక్నికల్ జడ్జ్ అని. ఇప్పుడు ఒకసారి వాళ్ళు చెప్పే పాయింట్స్ కూడా వ్యాలిడ్ పాయింట్స్. అన్నిసార్లు డాన్స్ గురించి చెప్తూ ఒకసారి మధ్య మధ్యలో కొన్ని అంటే కాస్ట్యూమ్ గురించో లేదంటే కాన్సెప్ట్ గురించో కూడా జడ్జ్ చేయొచ్చు దాంట్లో. అంటే డాన్స్ మాస్టర్ ఉంటే టెక్నికాలిటీస్ అనేది ఒక 1 పాయింట్ ఎక్కువ ఉంటుంది కానీ, బట్ జడ్జింగ్ అనేది అందరికీ రాదు కదా. సో ఆ వర్షన్ని ఒక నలుగురు ఒక ఎపిసోడ్లో ప్లే చేస్తున్నారంటే ఆ నలుగురికి జడ్జ్మెంటింగ్ అది చాలా మొనాటనీ లేకుండా, వాళ్ళను అట్లానే నొప్పించకుండా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ అలా చెప్పడం అనేది ఒక ఆర్ట్ అది. సో అలాంటి దాంట్లో నిహారిక గారు సూపర్. షీ ఈస్ వెరీ గుడ్ ఇన్ జడ్జింగ్. ఈవెన్ రాధిక గారు విషయం, రాధిక గారు ఇంకా చెప్పాల్సిన పని. తన ఎక్స్పీరియన్స్ బట్టి, తనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి తను పర్ఫెక్ట్ గా ఎలా త్రో చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ తెలుసు. అది సో హోల్లీ ఇదంతా వింటుంటే బయట మీకు అయితే మంచి హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ హ్యాపీ పార్టిసిపేట్, చాలా చాలా హ్యాపీ. నేను ఇన్ని షోస్ చేస్తున్నా, అందులో నాకు ది బెస్ట్ షో ఇది. చాలా బ్యూటిఫుల్ గా. సో మోస్ట్లీ అందరికీ తెలిసింది ఏంటంటే ఉప్పెనంత ఈ ప్రేమకి మీకు పెద్ద అది మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చింది అప్పుడు. బట్ మీకు పర్సనల్లీ మీరు చేసిన కొరియోగ్రఫీ అన్నిట్లో పర్సనల్లీ మోస్ట్ ఫేవరెట్ ఏంటండి? నాకు అట్లే లేదు, నాది అన్ని కూడా. ఇప్పుడు హాయ్ నాన్న ఉంది, ఆ పాట మీకు తెలిసింది అనుకుంటా. ఏం పాట? సమయం. సో ఇవన్నీ సూతింగ్ సాంగ్స్. అంటే మీరు లైఫ్ టైంలో మెలోడీస్ పెట్టుకొని చూస్తుంటే అదిరిపోతాయి. బాలబాబు గారు నా బంగారు కునా ఆ సాంగ్, అంటే అట్లా వన్ ఆఫ్టర్ ద అదర్. ఇప్పుడు మనకు లక్కీ భాస్కర్ చూసిన అందులో సాంగ్స్. అంటే నాకు నా సాంగ్స్ అన్ని కూడా ప్యాటర్న్స్. మరి నేను స్టార్టింగ్లో డాన్స్ చేయలేదా అంటే డాన్స్ చేస్తూ, నాకు ఫస్ట్ ఆర్యా 2 ఏదైతే నాకు ఆ డెబ్యూ వచ్చిందో దాని బేస్ మీద ఇప్పుడు ఒకరొక దాంట్లో హిట్ అయ్యారంటే ఆబ్వియస్గా 2-3 అవకాశాలు కూడా అలానే ఉంటాయి. నాకు అది అతుక్కుపోయింది ఆ తర్వాత మిర్చి మూవీ రావడం. సో అట్లాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ మేబీ కమర్షియల్గా స్టార్టింగే ఇట్లా కొట్టకుండా స్లోగా సూతింగ్గా హిట్ అయ్యే సాంగ్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ హిట్స్ ఓన్లీ. సో 90% సాంగ్స్ ఆర్ హిట్స్. అలాంటి సాంగ్సే చేశారు. తెలియకుండా గీతా గోవిందం కానీ, ఇప్పుడు మీకు గీతా గోవిందం అంత పెద్ద హిట్స్ అవి కానీ. సో మీకు ఆ ఏంటిలో జస్ట్ ఆ గెస్చర్ తను ఫాలో అవుతున్నా అదే పెద్ద హిట్. అంటే అంత ఎరగబడి డాన్స్ చేయాల్సిన పని కూడా లేదు. సో అట్లాంటి సాంగ్స్ వల్ల ఏమైందంటే మనకు ఆ సూతింగ్గా ఉంటూ ఆ కమర్షియలైజ్. ఇప్పుడు ఒక సినిమా కమర్షియల్ పార్ట్ అంటే ఈ సినిమా దాటిన తర్వాత రెండో సినిమా వచ్చేసరికి ఇది మర్చిపోతారు, దానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇది హిట్ అయిందంటే నెక్స్ట్. కానీ నేను చేసిన పాటలు అన్నీ కూడా బై లక్ ఏంటంటే ఆ టైంలో స్పాట్లో కాకుండా అవి లైఫ్ లాంగ్ ఉండిపోయే సాంగ్స్ లాగా ఉంటాయి. సో తెలియకుండా అంటే మీకు దీనిలో వెళ్ళారా మాస్టర్, లేదంటే పర్సనల్ చాయిస్ అని కంప్లీట్? ఏం లేదు. ఇప్పుడు నాకు
నాకు ఫస్ట్ అవకాశం అల్లు అర్జున్ గారు ఇచ్చినప్పుడు బిఫోరే నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నప్పుడే సో తనకి నా డాన్స్ టాలెంట్ తెలుసు కాబట్టి ఒక సాంగ్ ఇచ్చాను. నేను అనేది ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువగా మీరు మనం చేసి మన చాయిస్ ఏం లేదు, మన చాయిస్ పర్టికులర్గా ఏమి ఉండదు. ఒక డైరెక్టర్ ఇందులో ఒక 3-4 పాటలు ఉన్నాయంటే అరే ఈ 2 సాంగ్స్ ఈ మాంటేజ్ అండ్ డైరెక్టోరియల్ సాంగ్స్ ఇది రఘు మాస్టర్ కెన్ హ్యాండిల్, సో ఆయనతో వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాం. సో మనం ఇదొద్దు ఆ పాట ఇవ్వమని మనము అడగలేము డెఫినెట్గా. మనకు వచ్చిన అవకాశంలో మనం ప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఇదంతా చైన్ ఫాలో అవుతూ ఉంటుంది. ఒకరిని చూసి ఒక సాంగ్ హిట్ అయితే అరే ఇట్లాంటి పాట ఉంటే రఘు మాస్టర్తో చేయించుకుందాం. సో మన సెలెక్షన్ ఏమి ఉండదు, మన లైఫ్ అనేది డిసైడ్ అయిపోయింది అట్లా, అంతే. సో ఈ రోజు మీరు ఈ స్థాయికి రావడానికి చాలా చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా స్ట్రగుల్ అయిన డేస్ ఉన్నాయి. స్ట్రగుల్ మీన్స్ కొరియోగ్రాఫర్ గా చేసి ఐ డోంట్ సే ఇట్ యాజ్ అ స్ట్రగుల్, ఎందుకంటే ఇట్స్ ప్రాసెస్. డాన్సర్ గా చేసాం, ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయ్యాం. అంటే దీంట్లో టాలెంట్ బాగుంటేనే ఎవరైనా మాస్టర్ అరే అవుట్ ఆఫ్ 100 అవుట్ ఆఫ్ 10 వీడికి ఒక టాలెంట్ ఎక్కువ ఉంది అందరికంటే కూడా అన్నప్పుడు అసిస్టెంట్గా పిలుస్తాం. సో మనం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పని ఏంటి, మాస్టర్ చెప్పింది మనము ఆర్టిస్ట్కి చేసి చూపించాలి యాజ్ ఏ హీరో లాగా. సో అలా దాంట్లో నేను నెగ్గాను, ఆ హీరోలు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. అలానే అల్లు అర్జున్ గారు నాకు ఏ రఘు సూపర్ అసలు నీది స్టైల్, సో కొరియోగ్రాఫర్ అయినప్పుడు నాకు చెప్పు నేను డెబ్యూ ఇస్తాను అని అన్నారు. అట్లనే చేశారు ఆయన మా ఇచ్చిన మాట ప్రకారం. సో అక్కడి నుంచి ఆ సాంగ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా మన హార్డ్ వర్క్ విల్ డిసైడ్, అంతే. అంటే హార్డ్ వర్క్ అంటే లైక్ ప్రాసెస్ అంతే. ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఎ స్ట్రగుల్. పేషెన్స్ అప్పుడు ఉన్న వాళ్ళందరికీ పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఉండాలి అంతే, తప్పదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇదే కాదు, స్పోర్ట్స్లో కూడా మీకు అదే ఉంటుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గుడ్ టైం. ప్రతిరోజు ఆడేవాడు, క్రికెట్లో ఆడేవాడు ఆడుతూనే ఉంటాడు, కానీ షైన్ అయ్యేవాడు ఒకడే. సో అలా షైనింగ్ కోసం ట్రై చేయాలి తప్ప ఆట డైలీ జరుగుతూనే ఉంటుంది. ప్లేయింగ్ ఈజ్ ఆల్వేస్ ఆన్, బట్ షైన్ అనేది ఒక్కొక్క టైం ఒక్కొక్క డిసైడ్ అయి ఉంటుంది. లైక్ సచిన్ ఒక టైం, విరాట్ ఒక టైం, ధోని ఒక టైం. సో ఎవ్రీవేర్ ఇవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే అదర్ దెన్ స్టడీస్. ఈ అవుట్ ఆఫ్ 64 ఫైన్ ఆర్ట్స్లో ఇది మనది కూడా ఒకటి. సో ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనం చేసుకుంటూ వెళ్తుంటే ఆ షైన్ అయ్యే పాయింట్కి ఎక్కడ రీచ్ అవుతాం అనేది అది మన రాత్రి కూడా రాసి పెట్టుండాలి. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి ఏంటంటే లైమ్ లైట్లోకి రావడానికి మంచి షోస్ ఉన్నాయి ఇలాంటివి. అవును, అప్పుడు మా టైంలో లేవు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కానీ మాట అప్పుడు యూట్యూబ్ కూడా లేదు. నా డి ప్రోగ్రామ్ నేను చేసినప్పుడు నేను గెలిచాను D3. సో అప్పుడు ప్రోగ్రామ్ ఇప్పుడు అంటే మొబైల్లో వచ్చేస్తుంది, ఆల్వేస్ ఉంటుంది. అప్పుడు యూట్యూబ్ కాదు, యూట్యూబ్ లేదు, ఓన్లీ టీవీలో. ఆ టైంకి టెలికాస్ట్ టైంకి వెళ్ళి కూర్చొని దానికి కొంతమంది బయట ఉండేవాళ్ళు DVD రికార్డర్స్ అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయ్యా ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ రికార్డ్ చేయమా అంటే సీడీలో రికార్డ్ చేసి డబ్బులు ఛార్జ్ చేసి ఇచ్చేవాళ్ళు. తర్వాత అది యూట్యూబ్లో అప్లోడ్ అయింది, అంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ యూట్యూబ్లో అప్లోడ్ అయింది. సో ఆ టైంలో ఏం లేదు, కానీ ఆ టైంలోనే అంత ఫేమస్ అయ్యామంటే వీ ఫీల్ లైక్ వెరీ జెన్యూన్. అంటే ఇప్పుడు టక్కని ఫేమస్ అయిపోవచ్చు, బట్ ఆ టైంలో మేము ఎక్కడికి వెళ్ళినా ఒక పబ్లిక్ వచ్చి మరి మీరు బాగా చేస్తారు, మీ మాటలు బాగుంటాయి, మీ జడ్జ్మెంట్ బాగుంటుంది అంటే నాట్ ఓన్లీ దే ఆర్ జడ్జింగ్ అవర్ జడ్జ్మెంట్ ఆర్ డాన్స్, దే ఆర్ జడ్జింగ్ అవర్ క్యారెక్టర్ ఆల్సో. మనం మాట్లాడే పద్ధతి ఏంటి వాటిని కూడా జడ్జ్ చేసే మనల్ని ఇష్టపడే వ్యక్తులు అయ్యారు. సో చెప్పొచ్చు ఏంటంటే అరే ఆ ఏరాలో నుంచే మనం ఒక స్టార్గా వచ్చాము, సో హ్యాపీ అన్నట్టు.